ఆగి ఉన్న లారీ అతి వేగంతో దూసుకొచ్చిన కారు రెండూ కలిసి 6గురి ఆయువు తీశాయి. ఇది నిన్న ORR పై జరిగిన ఘోర విషాదం. సమ్మర్ హాలిడేస్ కావడంతో పిల్లల్ని తీసుకుని సరదాగా దైవ దర్శనాలకు వెళ్లిన 2 కుటుంబాలు ఊహించని ప్రమాదానికి బలైపోయాయి. ORR ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కీలక విషయాలు గుర్తించారు పోలీసులు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడు కారణంగా చెప్తున్నారు. మొబైల్ డ్రైవింగ్ కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 6గురి మృతదేహాలకు ఉస్మానియాలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాలు సిరిసిల్లకు తరలిస్తారు. నిన్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 కుటుంబాలకు చెందిన 6గురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. హైదరాబాద్ సనత్ నగర్లో నివాసం ఉండే బావమరుదులు కుటుంబాలు కారులో యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వెళ్లి తిరిగొస్తూ ప్రమాదానికి గురయ్యారు. ORR పై ఆగి ఉన్న లారీని అతి వేగంతో ఢీకొట్టడంతో 6గురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం తర్వాత మధ్యాహ్నం స్వర్ణగిరి ఆలయానికి వెళ్లారు. అక్కడి నుంచి చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేందుకు ఔటర్ ఎక్కారు. ఈ క్రమంలో హైదరాబాద్ శివారు తొండుపల్లి గ్రామ పరిధిలోని ORR ఎగ్జిట్ 16 దగ్గర ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది ఈ కారు. ప్రమాద తీవ్రతకు శివకుమార్, ఆయన భార్య రాజేశ్వరి, కుమార్తె రిషిత, శ్రీనివాస్, ఆయన కుమారులు కృష్ణచంద్ర, మాధవ్ అక్కడికక్కడే మృతి చెందారు. శ్వేతకు తీవ్ర గాయాలు కాగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది.